గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. క్రికెట్లో స్థానబలం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏ ఫార్మాట్ అయినా సరే హోమ్ టీంకి అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈసారి ఐపీఎల్లో గమ్మత్తుగా ఏంటంటే ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్ల్లో హోమ్ టీమ్సే గెలుస్తూ వచ్చాయి. బయట నుంచి వచ్చిన టీమ్స్ గట్టి పోటీ ఇస్తున్నాయి, కానీ లాస్ట్ బాల్ థ్రిల్లరో లాస్ట్ ఓవర్ థ్రిల్లరో మొత్తం మీద హోమ్ టీమ్స్ ఆర్ ప్రివైలింగ్ ఓవర్ ది విజిటింగ్ టీమ్స్. సో అది ట్రెండ్ ఇప్పటివరకు 6 మ్యాచ్. మరి హోమ్ అడ్వాంటేజ్ అందరికంటే ఎక్కువ ఉండేది ఎవరికి? కోర్స్ చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళు తమ హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియం, ఎంఏ చిదంబరం స్టేడియం అంటారు, చెపాక్గా ఫేమస్గా ఉన్న ఎంఏ చిదంబరం స్టేడియంలో గెలిచినన్ని మ్యాచ్లు, పర్సంటేజ్ ఆఫ్ విన్స్ మోర్ దెన్ 70%. ఏ టీం కూడా ఏ హోమ్ వెన్యూలో గెలవలేదు. వన్స్ అగైన్ దే విల్ స్టార్ట్ యాజ్ ఫేవరేట్స్ అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్. ఈ రెండు టీమ్స్ మధ్య కదా లాస్ట్ ఇయర్ ఫైనల్ జరిగింది. సో గుజరాత్ టైటన్స్కి ఆ ఫైనల్ని ప్రతీకారం చేసే ఒక కసి కూడా ఉంటుంది అండర్ ద న్యూ క్యాప్టెన్. బట్ మనం ఇంతకుముందు కూడా ఈ మాట చెప్పుకున్నాం, ఏంటంటే ఇండియన్ టీంని ఇండియాలో టెస్ట్ మ్యాచ్లో ఓడించడం ఎంత కష్టమో, సిమిలర్లీ ఈ ఐపీఎల్లో చెన్నైలో ఓడించడం అంతే కష్టం. చాలా కష్టం కదా. అండ్ అది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఆర్సీబీ వాళ్ళు అడగాలి కావాలి, ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళు 2008 తర్వాత వరుసగా 8 సార్లు చెపాక్ స్టేడియంలో ఓడిపోయారు. మరి గుజరాత్ టైటన్స్కి యాక్చువల్గా ఫేవరబుల్ మ్యాచ్అప్ ఉంది. మ్యాచ్అప్ ఇన్ ద సెన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్. 5 సార్లు ఈ రెండు టీమ్స్ తలపడితే 3 సార్లు గుజరాత్ గెలిచింది. కానీ ఓడిపోయిన 2 సందర్భాల్లో, ఒకటి ఫైనల్ ఓడిపోయారు లాస్ట్ టైం, ఇంకోటి చెన్నైలో లాస్ట్ ఇయర్ జరిగిన క్వాలిఫైర్ 1లో కూడా ఓడిపోయారు. సో అది రికార్డ్. సో సిఎస్కేకి అక్కడ తిరుగులేని రికార్డు ఉంది. సో ఈసారి ఏమవుతుంది? గమ్మత్ ఏంటంటే సిఎస్కేలో ఉన్న చెన్నై ప్లేయర్స్ ఎవ్వరు. సిఎస్కే వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఆ కల్చర్ని, తమిళనాడు కల్చర్ని, భాషని చాలా బాగా రిప్రజెంట్ చేస్తూ వస్తారు. బాగా ఎక్కడ చూసినా వాళ్ళకి ఆ తమిళ్ ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది. కానీ గమ్మత్ ఏంటంటే తమిళనాడు ప్లేయర్ ఒక్కరు కూడా లేరు ఈ టీంలో. నాట్ ఈవెన్ 1 ప్లేయర్. ఈవెన్ మన తెలుగు ప్లేయర్స్ ఉన్నారు 2, రషీద్ అండ్ అవనీష్ రావు. కానీ తమిళ్ ప్లేయర్ ఒక్కరు కూడా లేరు ఆ టీంలో. వెరాజ్ గుజరాత్ టైటన్స్ హ్యాస్ లాట్ ఆఫ్ తమిళ్ ఫ్లేవర్. తమిళ్ ప్లేయర్స్ 5 ఉన్నారు. 5 ప్లేయర్ ఉన్నారు ఫ్రమ్ చెన్నై. తమిళ్ ప్లేయర్స్ ఉన్నారు, చెన్నై ప్లేయర్స్ ఉన్నారు. తీసుకోండి, సాయి సుదర్శన్, సాయి కిషోర్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, ఇంకెవరు పేర్లు చెప్పారు, 4 పేర్లు, ప్లస్ సందీప్ వారియర్ కూడా ఉన్నాడు ఆ టీంలో. సందీప్ వారియర్ గతంలో కేరళకి ఆడి ప్రస్తుతం తమిళనాడుకి రిప్రజెంట్ చేస్తారు రంజీ ట్రోఫీ. సో 5 చెన్నై బాయ్స్ ఆర్ దేర్ ఇన్ గుజరాత్ టైటన్స్. సో ఆ టీంకి ఎక్కువ చెన్నై లుక్ ఉంది కంపేర్ టు దిస్. అండ్ దే ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ చెపాక్. సో వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉండాలి. చెన్నై ప్లేయర్స్ కంటే కూడా, సిఎస్కే ప్లేయర్స్ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ హోమ్ అడ్వాంటేజ్. వాళ్ళే కాదు, గుజరాత్ టైటన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా సిఎస్కేకి ఆడి ధోని దగ్గర తన ప్రతిభకు సానబెట్టించుకున్నవాడు ఆశిష్ నెహ్రా. సో he knows a thing or two about the conditions in Chennai and what lengths have to be bowled, what lines have to be bowled in Chennai. సో అతను కూడా బ్రహ్మాండంగా కొట్టిన పెట్టి చెపాక్ స్టేడియం. అతను ఒక్కడే కాదు, గుజరాత్ టైటన్స్లోని టాప్ డెత్ బౌలర్ మోహిత్ శర్మ కూడా చెన్నైకి ఆడిన తర్వాతే అతను లైమ్ లైట్లోకి వచ్చాడు. తర్వాత వెంట ఆన్ టు ప్లే ఫర్ ఇండియా. సో అక్కడ ఎక్కువ మంది చెన్నై ప్లేయర్స్ అక్కడ కనిపిస్తున్నారు. సో హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది సిఎస్కేకి, బట్ వీళ్ళకి కూడా ఉంటుంది. సాయి సుదర్శన్, సాయి కిషోర్ వీళ్ళందరూ అక్కడ రెగ్యులర్గా ఆడేవాడు. మొన్న రీసెంట్గానే సాయి సుదర్శన్ లెడ్ తమిళనాడు టీమ్ ఇన్ టు ద ఫైనల్స్ ఆఫ్ రంజీ ట్రోఫీ రన్నర్ అప్ చేశాడు. సో అక్కడ చెన్నై ఫ్లేవర్ అంతా ఇటు సైడ్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది బ్యాటింగ్. డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ ఉండిపోతుంది. మరి రెండు టీమ్స్ లైనప్స్ ఎలా ఉంటాయి, ఏమైనా మార్పులు ఉంటాయి చెన్నై టీంలో? చెన్నై టీంకి ఒక అడ్వాంటేజ్ గుడ్ న్యూస్ ఏంటంటే మతీషా పతిరానా టీంతో జాయిన్ అయ్యాడు. స్ట్రైట్ అవే అతను 11లోకి వచ్చే అవకాశం అయితే కనపడలేదు. అతన్ని కొంచెం కండిషన్స్కి వాడికి అలవాటు పడి చేస్తారు. సో దట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ దమ్. ఎందుకంటే డెత్ బౌలింగ్లో అతని నీడ్ చాలా ఉంది.
అండ్ ముస్తఫిజుర్ లాస్ట్ మ్యాచ్లో అంత బాగా బౌలింగ్ చేసిన తర్వాత అతనితో కంటిన్యూ చేస్తారు. యూజువల్గా సిఎస్కే టీంలో ధోని కెప్టెన్గా ఉన్న ఎవరున్నా సరే ఎక్కువ మార్పులు అనేవి చూడం మనం. సో దే మైట్ గో విత్ ద సేమ్ 11 ఆర్ సేమ్ 12. మరి లాస్ట్ మ్యాచ్లో శివం దుబే బౌలింగ్ ఫస్ట్ వచ్చినప్పుడు అతను ఈ డి నాట్ స్టార్ట్. అంటే అతను ఇంజరీ నుంచి వస్తున్నాడు కాబట్టి అతనికి అవకాశం ఇచ్చినట్టుగా ఉన్నారు టు స్టే అవే ఫ్రమ్ ది యాక్షన్ వైల్ ఫీల్డింగ్. సో ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు. ముస్తఫిజుర్ అండ్ శివం దుబే ఇంపాక్ట్ సబ్స్గా ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. సో సేమ్ 11 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలాంటి మార్పులు ఉండే పరిస్థితి లేదు. బట్ ఒక్కటి చెన్నైకి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్న విషయం ఏంటంటే దీపక్ చహర్ అండ్ తుషార్ దేశపాండే వెట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో వాళ్ళిద్దరు కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ దే హ్యావ్ వీ నో చెన్నై విల్ గివ్ దమ్ సమ్ మోర్ ఛాన్సెస్ అండ్ వాళ్ళు కూడా కంబ్యాక్ అవుతారు, ఖచ్చితంగా కంబ్యాక్ అవుతారు. ఇద్దరు కూడా లాస్ట్ సీజన్లో తుషార్ డిడ్ వెల్ అండ్ దీపక్ చహర్ గురించి చెప్పేదే ఉంది చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో. సో అదొక్కటే కొంచెం వరీయింగ్ ఫ్యాక్టర్గా మనకి అనిపించింది. అలాగే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ కూడా మిగతా బ్యాటర్స్ అందరూ బాగా బ్యాటింగ్ చేశారు. రహానే కానీ కొత్తగా వచ్చిన మిచెల్, రవీంద్ర అందరూ బాగా చేశారు. రుతురాజ్ ఒక 15 అంతా చేశాడు, 2-3 4లు కొట్టాడు కానీ ఎక్కువ రన్స్ చేయడు. కానీ హీ హాస్ గాట్ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ జీటీ. 2-3 హాఫ్ సెంచరీలు ఉంటుంది, 2 అయితే ఉన్నాయి చూశారు. అండ్ హీ హాస్ గాట్ ఎ ఫేవరబుల్ మ్యాచ్అప్ అగేన్స్ట్ రషీద్ ఖాన్ అగేన్స్ట్గా అతను స్ట్రైక్ రేట్ 153 ఉంది. చాలా అరుదుగా చూస్తాం. రషీద్ ఖాన్ అంటే డిఫెన్స్ ఆడుకుంటారు అందరూ. రషీద్ ఖాన్ బౌండరీ బాల్స్ చాలా తక్కువ ఇస్తాడు, బౌండరీ బాల్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఈ ఆల్వేస్ వికెట్ టు వికెట్ చాలా క్విక్ ఆమ్ యాక్షన్. అతను ఎక్కడ వాళ్ళకి ఆ స్కోరింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వడు. కానీ అతను 153 స్ట్రైక్ రేట్ ఉందంటే దట్ షోస్ హౌ వెల్ ఈస్ ప్లేస్ స్పిన్ అండ్ హౌ వెల్ ఈస్ ట్యాక్లింగ్ రషీద్ ఖాన్. సో అతనికి చాలా అరుదుగా సంజు శాంసన్కే బెటర్ రికార్డ్ ఉంది అగేన్స్ట్ రషీద్ ఖాన్. ఇతనికంటే రుతురాజ్ కంటే బెటర్ రికార్డ్ ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రుతురాజ్ ఎంత ఎఫెక్టివ్గా బ్యాటింగ్ చేస్తాడు. అతనికి వీక్నెస్ ఏమైనా ఉందంటే అప్పుడప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ ఉంది. బట్ అగేన్స్ట్ స్పిన్నర్స్ ఈజ్ వెరీ గుడ్. సో రుతురాజ్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా జీటీకి అగేన్స్ట్గా అతను మంచి రికార్డు ఉంది కాబట్టి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్. ఇద్దరు కూడా యంగ్ క్యాప్టెన్స్, ఇద్దరు విన్స్తో స్టార్ట్ చేశారు. ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఈసారి అందరి దృష్టి వాళ్ళ మీద ఉంది. రుతురాజ్ అండ్ గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్. సో వాళ్ళిద్దరు కూడా చాలా బాగా స్టార్ట్ చేశారు, చాలా మంచి విజయాలతో, చాలా నిబ్బరంగా టఫ్ సిచ్యుయేషన్స్లో దే వర్ వెరీ వెరీ గుడ్. ధోని సపోర్ట్ ఉంది ఇక్కడ డెఫినెట్గా మన రుతురాజ్కి. బట్ స్టిల్ హీ హాస్ డన్ వెల్. ధోని అతను కొంత ఫ్రీడమ్ కూడా ఇచ్చినట్టుగా మనకి కనిపించింది. మనం ఇక్కడ టీవీలో చూస్తే ఏం చెప్పేది కానీ చాలా వరకు ధోని విల్ ఫీల్డ్ ప్లేసింగ్ విషయంలో ధోని డెఫినెట్గా కొంత రోల్ ప్లే చేస్తాడు. బట్ ఓవరాల్గా రుతురాజ్ క్యాప్టెన్సీ స్కిల్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. బట్ హీ హ్యాస్ టు కమ్ టు ఫార్మ్ ఆల్సో విత్ ద బ్యాట్. అది ఇక గుజరాత్ టైటన్స్ సంగతి ఏంటి? గుజరాత్ టైటన్స్ విషయంలో కూడా చాలా అతని క్యాప్టెన్సీ మీద ముఖ్యంగా ఒక చేజ్ని ముంబై ఇండియన్స్ లాంటి ఒక స్ట్రాంగ్ టీం, స్ట్రాంగ్ బ్యాటింగ్ లేకపోయిన టీంకి అగేన్స్ట్గా ఆ చేజ్ని అతను కంప్లీట్ చేయడం, బౌలింగ్ చేంజెస్ కానీ ఫీల్డింగ్ చేంజెస్ కానీ చాలా బాగా చేశాడు. అండ్ లుక్ కూల్, ఏమాత్రం టెన్షన్ కనబడలేదు అతని ఫేస్లో. సో అతను మంచి క్యాప్టెన్సీ మెటీరియల్ అవుతాడు అన్నదానికి మనకు ఒక ఇండికేషన్ కూడా దొరికింది. సో ఇద్దరు క్యాప్టెన్స్ ఫస్ట్ అవుటింగ్లో ఫుల్ మార్క్స్ కొట్టేశారు. మరి గుజరాత్లో కూడా ఎలాంటి మార్పులు ఉండే పరిస్థితి మనకు కనబడట్లేదు. అందరూ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. సో అదే లైనప్తో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆల్సో బ్యాటెడ్ వెల్, బౌల్డ్ వెల్. అతని ఈజ్ గుడ్ స్వింగ్ బౌలర్. మనం ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పాను, వరల్డ్ కప్ టైంలో, వన్డే వరల్డ్ కప్ టైంలో సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు. చాలా ఇంప్రెస్ అయ్యాను నేను అజ్మతుల్లా ఒమర్జాయ్. అతని రిస్ట్ పొజిషన్ చాలా బాగుంది. రిస్ట్ పొజిషన్ నాకు ప్రవీణ్ కుమార్ అండ్ భువనేశ్వర్ కుమార్ని గుర్తు చేసింది. దానివల్ల ఏంటంటే దట్ రిస్ట్ పొజిషన్ అలౌస్ హిమ్ టు స్వింగ్ ద బాల్ బోత్ వేస్, రెండు వైపులా బాల్ని స్వింగ్ చేసే పొజిషన్ కల్పిస్తుందని చెప్పి, అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్ రెండు కూడా అతనికి సాధ్యం అవుతాయి ఆ రిస్ట్ పొజిషన్తో అని చెప్పి సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. సో అంత అతను బౌలింగ్ బాగా చేశాడు, బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. బ్యాటింగ్ కూడా క్యామియో ఇన్నింగ్స్ అయినా లుక్ గుడ్, లుక్ ద పార్ట్, అది ఇంపార్టెంట్. సో అతను హార్దిక్ పాండ్యా లేని లోటు తీరుస్తాడంటే అప్పుడే టూ ఎర్లీ టు సే దట్. బట్ స్టిల్ అతని డెబ్యూ ఫర్ ఇన్ ఐపీఎల్ వాజ్ ఇంప్రెసివ్. సో సేమ్ టీమ్తో స్పెన్సర్ జాన్సన్ కూడా మొదట్లో కొన్ని రన్స్ ఇచ్చిన ఇంపార్టెంట్ పెనల్టిమేట్ ఓవర్లో
మంచి బౌలింగ్ వేసాడు, 2 వికెట్లు కూడా తీసాడు. అండ్ హీ హాస్ గాట్ ఆల్ ది నెసెసరీ రిక్వైర్మెంట్స్. ఏంటంటే టాల్ ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ ఆర్మర్, హిట్టింగ్ ద డెక్ బౌలర్. సో అతనికి అలాంటి బౌలర్ ఉండాలి. అలాంటి బౌలర్ ప్రతి టీంకి, ముఖ్యంగా ఈ డబుల్ బౌన్సర్ రూల్, ఓవర్కి 2 బౌన్సర్ రూల్ వచ్చినప్పుడు ఈ నీడ్ సంబడి యూ కెన్ వర్క్ అప్ దట్ పేస్, యూ కెన్ బౌల్ ఏ క్విక్ బౌన్సర్, షార్ప్ బౌన్సర్ వేసే బౌలర్ మీకు ఈ 2 బౌన్సర్ రూల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళిద్దరు కొత్త కుర్రాళ్ళు బాగానే వాళ్ళు పర్ఫామ్ చేశారని చెప్పాలి. సో వాళ్ళకి టీం చాలా బాగా సెట్ అయింది. సాయి సుదర్శన్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ది చెన్నై బాయ్, అండ్ ఈస్ ఇన్ గ్రేట్ ఫామ్. సో వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ 11లో 3 చెన్నై బాయ్స్ కనిపిస్తారు మనకి, సాయి సుదర్శన్, సాయి కిషోర్ అండ్ విజయ్ శంకర్. అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే చెన్నైలో చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ మీకు రవీంద్ర కానీ, రవీంద్ర జడేజా కానీ, శివం దుబే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి విల్ దే బి టెంప్టెడ్ టు ప్లే జయంత్ యాదవ్ ఆఫ్ స్పిన్ ఏమైనా ట్రై చేస్తారా? ఐ డోంట్ థింక్ సో. సాయి కిషోర్ బౌల్డ్ బ్యూటిఫుల్ లాస్ట్ మ్యాచ్లో, చాలా చక్కటి బౌలింగ్. ఫస్ట్ ఛాన్స్ లాస్ట్ సీజన్ అంతా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు సాయి సుదర్శన్, సాయి కిషోర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సాయి కిషోర్, ద లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సాయి కిషోర్ లాస్ట్ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, కానీ ఈ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలా చక్కగా బౌలింగ్ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు రంజీ ట్రోఫీలో. సో హీ విల్ గో విత్. సో 2 టీమ్స్ ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ 11తో వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. పిచ్ ఎలా ఉంటుంది? మన చెన్నై కరస్పాండెంట్, మా చెన్నై రిపోర్టర్ అని చెప్పాలి, శాలం విలియమ్స్ ఎప్పుడు గ్రౌండ్కి వెళ్తాడు, వెళ్ళి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మనకు అందిస్తుంటాడు. నిన్న మెసేజ్ చేశాడు, బ్యాటింగ్ పిచ్ చేస్తున్నారు ఈసారి కూడా. అదే మనకి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, నాట్ లైక్ చెన్నై స్లో అండ్ లో టర్నర్. ఎందుకంటే వీళ్ళు కూడా మంచి స్పిన్నర్స్, రషీద్ ఖాన్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ దమ్ ఎ టర్నర్. సో మళ్ళీ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఆన్ విచ్ దెర్ విల్ బి సంథింగ్ ఫర్ ది ఫాస్టర్ బౌలర్స్. అలాంటి పిచ్చే ఉండే అవకాశం ఉంది. చెన్నై వికెట్ కాదు. ఎలా ఉన్నా సరే చెన్నైకి అక్కడ ఎందుకు అడ్వాంటేజ్ ఉంటుంది, డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. స్టేడియంలో కూడా అందరూ ఎల్లో షర్ట్స్ కనిపిస్తాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ లాస్ట్ టైం కంప్లైంట్ కూడా చేస్తున్నారు, మమ్మల్ని రెడ్ జెర్సీలు వేసుకోవడానికి ఒప్పుకోలేదు, ఓన్లీ చెన్నై జెర్సీతోనే వెళ్ళాలి అన్నట్టుగా చేశారు. అది ఒక టీమ్స్ అలా అన్ని చోట్ల చేస్తూనే ఉంటారు, ఎవ్రీవేర్ ఇట్ హ్యాపెన్స్. సో చెన్నై క్రౌడ్ అండ్ చెన్నై పిచ్ మీద చాలా టఫ్ సిచ్యుయేషన్ ఉంటుంది. టాస్ గెలిచిన వాళ్ళు ఏం చేయాలి? అంటే చేసింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ కదా. చేసింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అది డ్యూ ఫ్యాక్టర్ ఉండే లాస్ట్ మ్యాచ్లో లేదు, ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో దట్ షుడ్ బి ది ఇష్యూ. అండ్ చెన్నై విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, బట్ గుజరాత్ ముంబై లాంటి స్ట్రాంగ్ టీమ్ని ప్రెషర్ మ్యాచ్లో ఓడించింది అంటే అక్కడ ఆశీష్ నెహ్రా ఉన్నాడు, ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. సో ఇద్దరు వెరీ గుడ్ టాక్టీషియన్స్ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడబోతున్నాం. సో లెట్ us see who will win this match. Chennai has definite advantage, of course. Easy to say that, kada?